హాయ్ అండి, వెల్కమ్ టు కావ్య కిచెన్. ఇవాళ మనం నాటుకోడి వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నాటుకోడి 1/2 కిలో తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు బాగా ఎర్రగా మగ్గించుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయలు మగ్గినవి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న నాటుకోడి ముక్కలు వేసుకోవాలి. ఇదంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 లవంగాలు, దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి కలుపుకోవాలి. ఇది మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా చికెన్లో వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, ఇదంతా కలుపుకొని మూత పెట్టి ఇది 5 నిమిషాలు మగ్గించుకోవాలి. చూసారు కదా, చికెన్ అంతా బాగా మగ్గింది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ గరం మసాలా వేసుకుందాం. చివరిగా కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.